కింద పడేసి చూపిస్తాను. అప్పుడు చెప్తుంది నేనెంత పెద్ద మగాణ్ణో అని. నా సోప్ నువ్వు వాడావా? సోప్ సంగతి తర్వాత, ఏంటి అవతారం? నా సోపు నిన్నెవరు వాడమన్నారు? నేనేం పరాయిదాన్ని కాదు కదా, మీ భార్యని. భార్య అయితే మొగుడు సోప్ వాడేస్తుందా? మా ఇంట్లో అలానే వాడతాం. పెళ్ళానికి ఒక సోపు, మొగుడికి ఒక సోపు, పిల్లలకి ఒక సోపు, ముసలోళ్ళకి ఒక సోప్ అని 4 రకాల సోపులుండవు. అందరికీ ఒక్క సోపే వాడతాం. అక్కడున్నట్టు ఇక్కడ ఉండాలి అంటే కుదరదు. నా సోపు నేను మాత్రమే వాడాలి. అలాంటప్పుడు నన్ను కింద గదిలోనే ఉండనివ్వకుండా మీతోనే కలిసి ఉండాలి, ఒకే గదిలో ఉండాలని ఎందుకు తీసుకొచ్చారు? తలకి తొక్కి సంబంధం లేకుండా మాట్లాడుతూ నేను సోప్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఒకే గదిలో ఉండడానికి సోప్ వాడడానికి సంబంధం ఏమైనా ఉందా? ఉంది. నేను ఈ గదిలో ఉండాలంటే రెస్ట్రిక్షన్స్ ఏం ఉండకూడదు. అన్ని వస్తువులు వాడుకుంటాను. అలా కుదరదు. అలానే రైట్స్ మీకు లేవు. ఎందుకు లేవు? నేను నీ మొగుణ్ణి. మొగుడైతే మీ ఇష్టానికి నేను నడుచుకోవాలా? అవును, మొగుడి మాట వినాలి. మొగుడు తినమంటే తినాలి. మొగుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇంకొకసారి మొగుడి సోప్ అని వాడకూడదు చెప్తున్నా. అమ్మో, నేనేంటి మొగుడు మొగుడు అని అంత గట్టిగా కమిట్ అయిపోతున్నాను? అందుకే నవ్వుతుందా? ఏ రాక్షసి నన్ను మాటలతో మాయ చేస్తుంది. నా చేత పదే పదే మొగుడు మొగుడు అనిపిస్తుంది. నేనేదో పర్మనెంట్ మొగుడినైనట్టు నేను అనేస్తున్నాను. అమ్మో, ఇది చాలా ప్రమాదం. నా అగ్రిమెంట్ ప్రకారం నేను ఈ రాక్షసి 6 నెలలు మాత్రమే మొగుడు పెళ్ళాలం. ఆ తర్వాత తనెవరో నేనెవరో. అరే, పదే పదే చేస్తున్నారు అంటే ఇది ఇంపార్టెంట్ కాలే ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. ఆయన స్నానం చేస్తున్నారు. సారీ మేడం, సార్ వచ్చాక ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పండి. పర్లేదు, నేను ఆయన వైఫ్నే. విషయం ఏంటో చెప్పండి, ఆయనకు నేను చెప్తాను. ఓకే మేడం. అసలు విషయం ఏంటంటే అవునా? నిజమా? ఓకే అండి, ఆయనకు నేను చెప్తాను. నేను వెళ్తానండి. ఒక నిమిషం, మా వదిన ఫోన్ చేస్తోంది. సుధీర్, మీరేమనుకోకపోతే స్పీకర్ ఆన్ చేస్తారా? మా చెల్లెలి గొంతు వింటాను. హలో, చెప్పండి వదిన. ఎక్కడున్నారు సుధీర్? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడున్నారు? చిన్న పని మీద బయటకు వచ్చాను వదిన. సరే, ఒక పని చేయి, మీరు త్వరగా ఇంటికి రావాలి. ఏమైంది వదిన? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు గాని వస్తూ వస్తూ నేను చెప్పినవన్నీ తీసుకురా. అలాగే వదిన, చెప్పు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా? వదిని చెప్తే తీసుకురావాలి కానీ ఎందుకో ఏంటని అడుగుతారేంటి సుధీర్? కారణం చెప్తే గాని తీసుకురారా? అయ్యో వదిన, అలా అని కాదు. మీరు చెప్పినవి తీసుకొచ్చే సందర్భం ఏమీ లేదు కదా అని అడిగాను, అంతే. సరే సరే వదిన, నేను ఇప్పుడే తీసుకొస్తాను. హ్యాపీ అండి? అది ఏం మారలేదు. అది ఏ ఇంట్లో ఉన్నా ఇలాగే సందడి సందడిగా ఉంటుంది. సరే అండి, వదిన ఏదేదో తీసుకొని అర్జెంటుగా రమ్మంటున్నారు. ఎక్కండి, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. జాగ్రత్త.
అమ్మ మధు, అన్నయ్య ఎక్కడున్నారు? ఈ టైంకి ఎక్కడుంటానమ్మా? ఆఫీస్కి బయలుదేరాను. టైంకి వెళ్ళకపోతే మన ఉమ్మడి మొగుడు గురించి నీకు తెలియంది కాదు కదా. మన మొగుడా? అవునమ్మా, నీకు ఈ మధ్య మొగుడయ్యాడు. నేను ఆయన దగ్గర పిఏగా జాయిన్ అయినప్పటి నుంచి నాకు మొగుడయ్యాడు. సరే సరే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొద్దు, ఇంటికి వచ్చేసేయండి. ఏంటమ్మా, మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ పెట్టాడా ఏంటి? అదేం కాదన్నయ్య, మీరు రండి చెప్తాను. వస్తూ వస్తూ నేను చెప్పేవని తీసుకురండి. అన్నీ తీసుకొని త్వరగా వచ్చేయండి అన్నయ్య. కొంచెం బయటికి వెళ్తావా? నేను డ్రెస్ మార్చుకోవాలి. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, అత్తే, మావయ్య ఇక్కడ అత్తయ్య. ఏంటమ్మా ఈ హడావిడి? చెప్తాను అత్తయ్య, ముందు మావయ్యని పిలవండి. అదిగో వస్తున్నారు. ఏంటమ్మా హడావిడి, చెప్పు. అది అత్తయ్య, అందరు వచ్చాక చెప్తాను. బాబాయ్ ఏరి? ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. బామ్మ శృతి ఎక్కడున్నారు? బామ్మగారు, శృతి త్వరగా రండి. ఏమైందమ్మా? ఎందుకు అందరిని పిలుస్తున్నావు? చెప్తాను మావయ్య, అందరు రానివ్వండి. ఏమైందండి మధుకి? అందరినీ పిలుస్తోంది, బయటికి వెళ్ళి చూస్తోంది. ఏమైందని అడుగుతుంటే అందరూ వచ్చాక చెప్తానంటోంది. అమ్మా మధు, అందరూ వచ్చారు, ఏమైందో చెప్పమ్మా. మీ అబ్బాయిని కూడా రానివ్వండి అత్తయ్య. నందు, నందు, నందు. ఏం జరుగుతుంది మమ్మీ ఇక్కడ? నన్నెందుకు రమ్మన్నారు? ఎందుకు వెయిట్ చేయాలి? ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయి శృతి. ఏంటి మధు నువ్వు అందరినీ హాల్లోకి పిలిచావు? ఇదిగో నందు కూడా వచ్చేసాడు. ఏంటో చెప్పమ్మా. ఒక్క 2 మినిట్స్ అత్తయ్య. ఏంటి ఈ రాక్షసి అందర్నీ అసెంబుల్ చేసింది? కొంపతీసి ఇందాక గదిలో అయిన గొడవ గురించి అందరికీ చెప్తుందా ఏంటి? చెప్పేదేదో త్వరగా చెప్పమనండి. వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయలేను. ఓన్లీ 1 మినిట్ వెయిట్ చేయండి ప్లీజ్. ఓన్లీ 1 మినిట్ ప్లీజ్. దీని వాలకం చూస్తుంటే అందర్నీ ఒకే చోట చేర్చి ఏ గ్యాసో లీక్ చేసి పేల్చేసేలా ఉంది. Yay!